డిస్నీ ల్యాండ్ కాలిఫోర్నియా అడ్వెంచర్ పార్క్ వెళ్తున్నాం. ఆ లెగ్మెంట్ ఇంజూర్ వల్లే నీకు ఇది లేకపోతే ఈ పాటికి నేను నా కూతురు తిరిగేవాళ్ళం దాని మీద ఎక్కి. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మా ఆయన మమ్మల్ని ఇద్దరిని వింతగా చూస్తున్నారు అనమాట. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఎవరి పిచ్చివాడికి ఆనందం అని చెప్పి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చాలా లాంగ్ క్యూ ఉంది. సరే పడుకో, ఏముందిలే ఇంకా. ఎంత బాగుంది చూసారా, గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాడి స్పేస్ షిప్ లాగా అది. సో స్పైడర్ మ్యాన్ ఇది అందరు ఫోటోలు దిగుతా ఉన్నారు. అదేంటి సార్ అంత ఉంది, తింటే తరిగిపోద్దులే. ఏదో ఒకటి చెప్పండి సార్, నెక్స్ట్ మేము తినాలి. బాన్ తినమ్మా నువ్వు కూడా, మీ అమ్మ మిగలచ్చలేదా? నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? రోలర్ కోస్టర్ ఎక్కి ఏడ్చి దిగిపోయావు కదా, అప్పుడేంటి? అయ్యో మమ్మల్ని ఆపేశారు. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. సో టుడే ఇస్ డే 2 ఆఫ్ డిస్నీ ల్యాండ్. సో మేము ఇవాళ డిస్నీ ల్యాండ్ కాలిఫోర్నియా అడ్వెంచర్ పార్క్ వెళ్తున్నాం. నిన్న డిస్నీ పార్క్ వెళ్ళాము, ఇవాళ అడ్వెంచర్ పార్క్. 2 days ఇది అనమాట ఇది. సో ఇవాళ అంతా మొత్తం పెద్ద పెద్ద రైడ్స్ ఉంటాయి, పెద్ద అడ్వెంచర్ రైడ్స్ ఉంటాయంట. సో వీఆర్ గోయింగ్ ఇన్. సో మీ అందరికీ చూపించేస్తున్నాను. దిస్ ఇస్ కాలిఫోర్నియా అడ్వెంచర్ పార్క్ డిస్నీ ల్యాండ్. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇవాళ ఏమేమి చేస్తాం, మేము ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది మీకు చూపించేస్తాను. యాక్చువల్గా నిన్న తిరిగిన దానికి అయ్యో మీ అందరికీ తెలుసు కదా, నాకు కాలు ప్రాబ్లం అయింది, కొంచెం లిగమెంట్ ఇంజ్యూర్ అయింది. సో నిన్న తిరిగిన దానికి మళ్ళీ బాగా నొప్పి చేసింది. సో ఇవాళ నేను ఆ నొప్పిని కొంచెం కంట్రోల్ చేసుకొని తిరగడం కోసం అని చెప్పి ఎలక్ట్రిక్ బైక్ రెంట్కి తీసుకున్నాము. ఇంటెలిజెంట్ ఫెలో. సో ఐ విల్ షో యూ హౌ ఇట్ ఇస్. సో ఇలా ఎలక్ట్రిక్ బైక్ తీసుకొని ఎంజాయ్ చేస్తుంది, ఎంజాయ్ పండగడే హ్యాపీగా. సో ఇప్పుడు అవునండి, కాలు నొప్పిగా ఉంది. నిన్నంతా తిరిగాను. ఆల్మోస్ట్ నిన్న పొద్దున 9కి స్టార్ట్ చేస్తే నైట్ 11 వరకు కూర్చోలేదు. అట్లీస్ట్ మ్యాక్సిమం కూర్చుంటే మధ్యలో ఒక 10 minutes కూర్చొని ఉంటాను. సో దానివల్ల కొంచెం నా కాలు ప్రాబ్లం అయ్యింది. సార్ మేము కూడా మొత్తం నడిచాను సార్. ఇప్పుడు కూడా నడవాలి కాబట్టి ఇది చెప్పొద్దు కానీ ఓకే. యా అదే ఆ లెగ్మెంట్ ఇంజూర్ వల్లే నీకు ఇది లేకపోతే ఈ పాటికి నేను నా కూతురు తిరిగేవాళ్ళం దాని మీద ఎక్కి. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓకే కమ్ ఆన్ ఎంజాయ్. ఎంట్రన్స్ లోకి వెళ్తున్నామండి. సో దిస్ ఇస్ ది ఎంట్రన్స్. లోపల వాళ్ళు చూసుకొని మమ్మల్ని పంపిస్తారు అనమాట. మీరిద్దరు అటు నుంచి రండి, నేను ఇటు వస్తాను. ఇది ఎంట్రన్స్ అనమాట. వాళ్ళు టికెట్స్ చెక్ చేస్తారు, చెక్ చేసి మా మొహాలు విన్నాలు ఫోటోలు తీసుకొని మరి మమ్మల్ని లోపలికి పంపిస్తారు అనమాట. సో దిస్ ఇస్ డిస్నీ ల్యాండ్ అడ్వెంచర్ పార్క్. ఇదంతా మొత్తం అడ్వెంచర్ రైడ్స్ ఉంటాయంట. సో ఇవాళ ఏముంటాయి అడ్వెంచర్ రైడ్స్ ఎలా ఉంటాయి అనేది సో విల్ హ్యావ్ అ లుక్. సో ఏమేమి ఉన్నాయి అనేది ఇదిగోండి ఇవన్నీ, కానీ ఇవి చాలా కాస్ట్లీ ఉన్నాయండి. బట్ ఏమైనా కావాలనుకుంటే అందరూ డిస్నీ ల్యాండ్లో ఇవన్నీ వేసుకొని తిరుగుతున్నారు. సో ఇవాళ మాది రెడ్ ఫ్యామిలీ అనమాట, ముగ్గురు ఒకే కలర్ వేసుకున్నాం. సో నిన్న అందరూ ఇలా వేసుకొని వచ్చారండి, మేమేమో ప్లాంట్గా రాలేదు. సో ఇవాళ అందుకని ముగ్గురం ఇలానే రెడ్ టీషర్ట్స్, రెడ్ హుడీస్, వాళ్ళిద్దరేమో హుడీస్ వేసుకున్నారు. నేను మాత్రం ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు వేడిగా ఉంది కానీ సాయంత్రానికి మాత్రం వణుకొచ్చేసిందండి చలికి. నిన్న ఇక్కడ వేడి ఉన్నా కూడా స్వెట్ లేదు, ఆ కూల్ బ్రీజ్ అనేది ఉంది. సన్ ఉన్నా కూడా అవును, ఇక్కడ 7:30, 8 కూడా ఇలాగే ఉంటుంది నైట్. బట్ ఆ కూల్ బ్రీజ్ ఉంటుంది, ఇంత చెమట కూడా పట్టదు అనమాట. కాబట్టి స్వెట్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. లెట్స్ ఎంజాయ్, లెట్స్ స్టార్ట్ రైట్స్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఎంట్రీ అనమాట. ఇది ఎంట్రన్స్. చూద్దాం ఎట్లా ఉంటుందో చూద్దాం. అలాగే మేడం. సో ఇదేదో 5 and dime అంట. ఇది షాప్, సేమ్ ఇలాంటి క్యాప్స్ ఇవే అమ్ముతున్నారు. దట్ ఇస్ ద మార్కెట్. ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. నిన్న అక్కడ ఏం దొరకలేదు, నిన్న అక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఈజీగా ఉంది, కొంచెం కూర్చోడం వల్ల చాలా బెటర్గా ఉంది. బిగ్ టాప్ టాయ్స్ అంట, అదేంట. హే దానికి వెళ్దాం పదా. ఎందుకు రెండు కావాలి. ప్లానింగ్. హే ఇక్కడ బాగున్నాయి కానీ బట్ ఐ డోంట్ లైక్ సాఫ్ట్ టాయ్స్.
సో దిస్ ఇస్ హాలీవుడ్ స్టూడియోస్. నా కూతురు ఏం చేస్తుందంటే అదే బైక్ నా ఒళ్ళో కూర్చొని డ్రైవ్ చేసేస్తా ఉంది. నేను లేస్తాను యాక్చువల్గా. సో మా ఆయన మమ్మల్ని ఇద్దరిని వింతగా చూస్తున్నారు అనమాట. అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. పిచ్చి ఎవరి పిచ్చి వాడికి ఆనందం అని చెప్పి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో ఇక్కడ ఏవో రైడ్స్ ఉంటాయేమో అని చెప్పి ట్రై చేస్తున్నాము. ఇక్కడ చాలా ఉంది ఇట్లా సమ్ హాలీవుడ్ ఇది ఇదండి సూపర్ స్టోర్ అంట, ఇది సూపర్ స్టోర్ ఎంట్రన్స్ అంట. ఇదేమున్నాయో మనకు తెలీదు. సో వీ జస్ట్ ట్రైంగ్ టు మైక్ అండ్ స్యూలీ టు ద రెస్క్యూ అంట సంథింగ్. సో మేము మా బైక్ని పార్క్ చేస్తామన్నమాట. పార్క్ చేసి వెళ్తాము. And the R should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. సో ఇది ఒక రైడ్ అంట, సమ్ ట్యాక్సీస్ అనమాట. ఇది ఉంది కదా మాన్స్టర్ పాలిస్ ట్రాన్సిట్ అథారిటీ, అదేదో సమ్ మరి ఏంటో తెలీదు, ట్యాక్సీస్ కమ్ రైడ్ ఏదో. సో ఇది వెళ్ళాలి, చూద్దాం ఎలా ఉంటుందో. అన్ని కార్స్ లాగా ఉన్నాయి, ఆ కార్స్ ఎక్కి వెళ్తా ఉన్నారు జనాలు. సో స్టిల్ వీఆర్ ఇన్ ద క్యూ, చాలా లాంగ్ క్యూ ఉంది. సరే పడుకో, ఏముందిలే ఇంకా. సో లెట్స్ వెయిట్. సో రైడ్ స్టార్ట్ అయింది. Hello. If you are new to మళ్ళీ చీకట్లోకి వెళ్తున్నాం. దిస్ ఇస్ వన్ రైడ్. నా వాయిస్ వస్తుందో లేదో నాకు తెలియట్లేదండి. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వన్ మోర్ రైడ్. అసలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే వీడు ఎంత ప్రాపర్గా చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా తీసుకొని కట్టాడండి. ఎంత బాగుంది చూసారా గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ, వాడి స్పేస్ షిప్ లాగా అది. సో వి గోయింగ్ ఇన్, లోపలికి వెళ్తున్నాము. సో మా బైక్ లోపలికి వెళ్తున్నాము అనమాట. సో దిస్ ఇస్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ. దాని తర్వాత స్పైడర్ మ్యాన్ దానికి వెళ్తున్నాము. ముందైతే ఇక్కడ వి వెయిటింగ్. అక్కడికి వెళ్తే ఎంత టైం పడుతుందో చూడాలన్నమాట. సో దిస్ ఇస్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ. లోపల ఇదేదో సమ్ బొమ్మలన్నీ పెట్టారు. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ ఆ థీమ్ని బట్టి ఇలా ప్లే చేస్తున్నారు ఇక్కడ. నిజమైన డాగ్ లాగా ఉంది, అది కదులుతుంది. వెనకాల తోక కూడా ఊపుతుందా? Oh my God. యా అదేదో మూవీ వస్తుంది, నాకు తెలియదు కానీ ఏదో వేస్తున్నారు మనుషులకి బోర్ కొట్టకుండా లైన్లో. ఇందాక గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ సూపర్ ఉందండి. మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఏదో చిన్నపిల్లల దానిలాగా అలా ఉంటుంది అనుకున్నాము. వీడియో తీయడం కుదరలేదు కానీ లోపల ఓ మై గాడ్ అసలు అంటే సీట్స్లో నుంచి ఎగిరి పడిపోతామేమో అన్నట్టు. రోలర్ కోస్టర్ కంటే ఆల్మోస్ట్ లైక్ రోలర్ కోస్టర్ లాగానే ఉంది కానీ పైకి కిందకి ఇట్లా చాలా చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇప్పుడు వెబ్ స్లింగర్స్ అంట, సమ్ స్పైడర్ మ్యాన్ థీమ్. సో దానికోసం వచ్చాము. మళ్ళీ క్యూలో నుంచున్నాం. సో వెయిటింగ్. మా ఆయన కూడా వస్తున్నారు. నాన్న అక్కడ చూపించు. సో దట్ ఈస్ ఇట్. మళ్ళీ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీయగలిగే తీస్తాను, లేదు అంటే లెట్స్ ట్రై. బట్ చాలా బాగున్నాయండి రైడ్స్ అన్ని. ఇవాళ అంతా కంప్లీట్ నిన్నంతా చిన్నపిల్లల రైడ్స్. అది ఒక రకంగా అరౌండ్ పిల్లలకు బాగా నచ్చుతుంది. ఇది అడ్వెంచర్ పార్క్లో ఏంటంటే కంప్లీట్ పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది అనమాట. చాలా ఇదిగా ఉంది, అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు ఇక్కడ. మేము క్యూలో ఉండి ఏం చేయాలో తెలియక 4 హెడ్ షరాట్స్ ఆడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మా అమ్మాయి మేము ఒక వర్డ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ 4 హెడ్ని పెట్టుకుంటే ఒక వర్డ్ కనిపిస్తుంది, అది గెస్ చేసి చెప్పాలి. సో వి ప్లేయింగ్ దాట్. ఎవరు గెలుస్తారు?
వాళ్ళు గ్లాసెస్ ఇచ్చారండి మాకు ఇప్పుడు లోపలికి 3D గ్లాసెస్ అనుకుంటా. అందరం ఈ గ్లాసెస్ పెట్టుకొని మై గాడ్ మళ్ళీ ఏదో క్యూ ఉంది. ఓకే ఇక్కడే ఈ గ్లాసెస్ పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. లాస్యా సో ఇదేదో వాటిలో కూర్చోబెట్టారండి, 3D గ్లాసెస్ ఇచ్చారు. ఐ థింక్ బాగుంటుంది అనిపిస్తూ ఉంది. రైడ్ కూడా చాలా అడ్వెంచరస్గా ఉంటుంది అనిపిస్తుంది. చూద్దాము, లోపలికి వెళ్ళిన తర్వాత వీలైతే చూపిస్తాను. ఐ డోంట్ థింక్ సో, అది చూపించగలిగే అంత స్లోగా కనిపించట్లేదు, అది చాలా చాలా ఫాస్ట్ ఉంది. బట్ పిల్లలందరూ ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారు. ఇక్కడ అందరు పిల్లలు కూడా ఉన్నారు, అట్ ద సేమ్ టైం పెద్దోళ్ళు కూడా ఎగ్జైటెడ్గా ఉన్నారు. అది ఆ రైడ్ చూద్దాం, లెట్స్ సీ. సో స్పైడర్ మ్యాన్ ఇది అందరూ ఫోటోలు దిగుతూ ఉన్నారు, వీడియోస్ అది తీసుకుంటున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. సో చూసారా దానికి ఎంత పెద్ద, దానికి కూడా ఎంత పెద్ద క్యూ ఉందో చూసారా, ఎక్కడికో నించున్నారు. సో నాకు అంత ఓపిక లేదు, సో ఇలానే దూరం నుంచి వీడియో తీసేసి వచ్చేసాను. అంటే చూడండి ఎలా ఉందో, సింహం గర్జిస్తున్న షేప్లో చేశారు అనమాట కూడా. సో ఇప్పుడే స్పైడర్ మ్యాన్ది రైడ్ వేసేసి అల్లి వెళ్ళి కొంచెం ఆకలిస్తూ ఉంది. సో ఇక్కడ చూసారు ఎలా అయిపోయాము. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఏదో చికెన్ లెగ్ ఉంది అంటే చికెన్ లెగ్ తిందాం, చికెన్ అయితే వేరే అంటే ఏం తినలేం కదా అని చెప్పేసి చికెన్ లెగ్ పీస్ తిందాం అనుకుంటామండి. సో ఐ షో ఇది చికెన్ లెగ్ పీస్. నేను ఇంతే షాక్ అయ్యాను. ఇది టర్కీ లెగ్ అంట, ఆల్మోస్ట్ టర్కీ ఇన్ ద సెన్స్ చికెన్లో మనకి వీళ్ళకి ఇక్కడ చికెన్ అంటే టర్కీ ఎక్కువ అయితే ఉంటుంది. సో ఇది ఎంత ఉందంటే ఆల్మోస్ట్ లైక్ మనకి మటన్ లెగ్ లాగా ఉంది కదా, రాన్ అంత లెగ్ పీస్ ఉందన్నమాట. సో ఇదిగోండి ఇదే టర్కీ లెగ్. తిన్న తర్వాత తెలుస్తుంది అది ఎలా ఉంటుందో టేస్ట్. మా ఆయన కూడా ఫోటో తీసేసుకుంటున్నారు. ఏంట్రా బుచ్చా ఇది, తింటే తరిగిపోద్దులే. చాలా పెద్దగా ఉంది, ముగ్గురికి సరిపోతుందని తీసుకున్నాము. లెట్స్ ట్రై. ఏం చేస్తున్నారు సార్? ట్రై చేస్తున్నాం. ఏదో చెప్పండి సార్, నెక్స్ట్ మేము తినాలి. బాగాలేదు అని నువ్వే మొత్తం తినేస్తా ఉంటే డౌట్గా ఉంది. చికెన్ లెగ్ లానే ఉంది. చికెన్ లెగ్ లానే టర్కీ అది టర్కీ మన చికెన్ లాగా ఉంటుంది అని భయపడ్డాను. లేదు స్మెల్ తెలుస్తుంది. వాట్ ఆర్ యు డూయింగ్ బిట్? ఓ డైట్ కోక్ తినమ్మా నువ్వు కూడా. మీ అమ్మ మిగలచ్చలేదా? నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? సో దిస్ ఇస్ పిక్సప్ పియర్. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ రైడ్స్ అనమాట, ఇవన్నీ పెద్ద పెద్ద రైడ్స్. సో అడ్వెంచర్ పార్క్ అంటాం కదా, సో దానికి తగ్గట్టు అన్ని అడ్వెంచర్ రైడ్స్ ఇక్కడ ఉన్నాయి. సో మనకి జెయింట్ వీల్ చూసాం కానీ ఈ జెయింట్ వీల్ స్వింగ్ అవుతూ ఉందండి, అదొక దానికి ఇదిలాగా అలా ఊగిపోతూ ఉన్నాయి. సో దాట్ ఈస్ ఆల్సో రియల్లీ నైస్. అండ్ ఇది రోలర్ కోస్టర్ చాలా పెద్దగా ఉంది. మా అమ్మాయి ఎక్కుతా అంటుంది, చూద్దాం ఎలా ఇదవుతుందో. అండ్ ఇది ఒకటి స్వింగ్ లాగా ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 అన్నీ ఎక్కాలని మేము అనుకుంటున్నాం, చూద్దాం. సో వీఆర్ ఎంటరింగ్ పిక్సప్ పియర్. అది అయినా తిరిగేటప్పుడు ఫాస్ట్ గా వెళ్తుంది, సో మనకు అది అనిపించదా? చూద్దాం ఎంత ఇదవుతావో చూద్దాం. సో లెట్స్ గో. చాలా ఉంది లాస్యా దీనికి క్యూ. రోలర్ కోస్టర్ వాజ్ లైక్ హెల్. అస్సలు అది తిప్పి చేసిందండి మమ్మల్ని, మామూలుగా లేదు. మొహాలు చూసారా మావి ఎలా అయిపోయినాయో, ట్యాన్ అయ్యి. లాస్యా మన మొహాలు ఎలా అయిపోయినాయో. ఓకే బట్ అవన్నీ ఓకే, బట్ ట్యాన్ ఎప్పుడైనా పోతుంది కానీ హాలిడే మళ్ళీ రాదు కాబట్టి. బట్ రోలర్ కోస్టర్ సూపర్ ఉంది. మా అమ్మాయి ఫస్ట్ భయపడిపోయి దిగిపోయింది, మళ్ళీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఎక్కుదామంది. సో మళ్ళీ ఎక్కాము, అంటే స్టార్ట్ అవ్వకముందే దిగిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇంకేమీ చేయలేము దాన్ని. ఇప్పుడు మేము జైంట్ వీల్కి వచ్చాము. దస్ ఇస్ జైంట్ వీల్. అంటే ఇది స్వింగ్ ఉంటుందంట, దానికి ఆ రౌండ్ది ఉండి దానికి ఇట్లా తిరుగుతూ ఉంటుంది, దానికి స్వింగ్ వస్తూ జైంట్ వీల్ తిరుగుతుందంట. సో దట్ వాస్ గుడ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో చూద్దాం ఎలా ఉంటుందో అది. ఆ రోలర్ కోస్టర్ తీయడం అనేది ఇంపాసిబుల్, అది కష్టం, మీకు తెలుసు కదా. స్వింగ్లో అయితే ట్రై చేస్తా. సో ఇప్పుడే జైంట్ వీల్ ఎక్కాము, ఆ గ్రీన్. సో గండోలా అంటారంట వీళ్ళు. సో ఎక్కాము, స్వింగ్ ఎక్కాము మేము. ఊగుతుంది, భయం వేస్తుంది, బట్ ఓకే.
భయం వేసింది నాకు కూడా. అది ఆ రౌండ్ ఆ రోలర్ స్వింగ్ అవుతా ఉంది. యాక్చువల్లీ మామూలు జైంట్ వీల్ అయితే తిరుగుతుంది, మేము ఎక్కింది అంటే స్వింగ్ అని ఎక్కాము ఏదో కొంచెం ఓవర్ యాక్షన్ చేసి. అది దానికే ఇట్లా రౌండ్ అవుతూ తిరుగుతుంది, భయం వేసింది. ఎక్కడ వాళ్ళు ఎదుటి మీద పడిపోతామేమోనని. సో బట్ బాగుంది. ఇప్పుడు ఇంకొక దానికి వెళ్తున్నాము. ఇది చూడండి, ఇది ఎంత బాగుందంటే ఏదో మన పారాషూట్స్ ఎక్కినట్టు కలర్స్ పారాషూట్స్ లాగా ఉండి వాటిలో స్వింగ్ లాగా ఉంది. సో వెళ్దాం అలాస్య. సో వి ట్రైంగ్ టు గో అండ్ సో ఖాళీ ఉందేమో చూస్తాం. మరీ ఎక్కువ ఇది ఉంటే మాత్రం ఎమోషనల్ విల్ విండ్ అంట. హాట్ ఎయిర్ బెలూన్స్ లాగా, అది పారాషూట్స్ కాదు, హాట్ ఎయిర్ బెలూన్స్ లాగా అట్లా పైకి లేచి అవి మళ్ళీ స్వింగ్ అవుతాయండి. అంటే చాలా చిన్న రైడే, చాలా నార్మల్ రైడే, కానీ బాగుంది, క్యూట్గా ఉంది చూడటానికి. ఇక్కడ రైడ్స్ అన్నీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి, చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కళ్ళు రైడ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. అందరినీ ఎక్కిస్తున్నారు. కొంత మనకి మన సైడ్ ఏంటంటే కొన్ని చిన్న పిల్లలకు మాత్రం సెపరేట్ రైడ్స్, పెద్దోళ్ళకి సెపరేట్ రైడ్స్, అంటే పిల్లల్ని వదిలేసి ఎక్కాల్సి వస్తుంది కదా. ఇక్కడ ఆ భయం అయితే లేదు, ఆ బాధ లేదు. ప్రతి దాంట్లోనూ పిల్లలతో పాటు మనం కూడా ఎక్కచ్చు. పిల్లల కోస్టర్ ఎక్కి ఏడ్చి దిగిపోయావు కదా, అప్పుడేంటి. సో స్వింగ్కి వెళ్దాం అనుకుంటున్నామండి. అయ్యో మమ్మల్ని ఆపేశారు. సరిపోయారంట, మమ్మల్ని ఆపేశారు. మళ్ళీ మేము నెక్స్ట్ రౌండ్ వెయిటింగ్ అగైన్. నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేయాలి. ఏ హాయ్, ఏంటిది? పారాషూటా? జెల్లీ ఫిష్ పారాషూట్. ఎలా అనిపించింది? రకరకాలుగా ఉంది మాస్టరు. పండగలాగా ఉంది కదా లైట్స్తో. ఎటు చూసినా అసలు ఆ లైటింగ్తోనే కళ్ళన్నీ ఇదైపోతున్నాయండి. చాలా బాగుంది. నైట్ వ్యూ ఇంత బాగుంటుందని నేను నిన్న చూశాను, కానీ అంటే అది ఇది ఇంకా ఎక్కువ ఫుల్ ఆ రైడ్స్, ఆ లైటింగ్. వీల్ చూడండి ఎంత బాగుందో మిక్కీ మౌస్ ఫేస్తో. ఇప్పుడు ఇక్కడ ఏదో ఫౌంటైన్ షో జరుగుతుందంట, అందరు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో లెట్స్ వెయిట్ ఫర్ దాట్. ఇప్పుడు మేము ఇది ఎక్కుతున్నాము. ఈ రైడ్ అయిపోగానే ఆ ఫౌంటైన్ షో కోసం వెళ్ళి కూర్చుంటాము. అది కూడా నేను వీడియో తీసి చూపిస్తాను. సో వీళ్ళిద్దరు కూడా ముందు కూర్చున్నారు. స్టార్ట్ అవుతుంది. One, only one.